సరే దీనికి సురేష్. దీనికి ఓకే కోహోస్ట్. ఓకే డన్. ఇచ్చాను ఆల్రెడీ. మేడం మాట్లాడండి, స్టార్ట్. సో నా పేరు కళ్యాణి అండి. నేను రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ లో ఉన్నాను రాజమండ్రి నుంచి. సో ఈ రోజు ఆ నిజంగానే చెప్పాలంటే నా లైఫ్ లో ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రోడక్ట్ అనే చెప్పాలి. సో నేను దానికోసం నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో నాకు తెలిసిన పద్ధతిలో ఫస్ట్ టైం ఆ డిజిటల్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ నాకు తోచిన భాషలో నేను చెప్తాను. సో ఏమైనా మిస్టేక్స్ చెప్పినా అలాగే అందరూ కూడా వింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనము వెల్కమ్ టు ఇండస్ వివా. సో వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చాము, కానీ ఫస్ట్ టైం వెల్నెస్ ట్రైనింగ్ లోకి వచ్చాము. సో నో యువర్ ప్రోడక్ట్స్. సో మన దాంట్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. సో అదే ఐకే. దానికోసం ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. సో ఐకేర్ కోసం తెలుసుకునే ముందు మనం వెల్నెస్ కోసం తెలుసుకుందాం. సో వెల్నెస్ అంటే ఏంటి? మనలో ప్రతి ఆ, అంటే ఎక్స్పెషల్లీ ఇది ఐకేర్ వచ్చి మన లేడీస్ కోసమే వచ్చింది కాబట్టి, సో మనలో ప్రతి ఒక్క ఐదుగురిలో కూడా హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారు. సో అలాగే 60 మంది, ఆ, అరవై 60% మంది ఉమెన్స్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ వాటి నుండి ముందే బయటపడడానికి అవకాశం ఉన్నా అది వారు తెలుసుకోలేకపోతున్నారు. అలాగే 90% మంది ముందస్తు మధుమేహంతో కూడా బాధపడుతున్నారు. సో అది కూడా ముందుగా బయటపడొచ్చు, అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో అసలు వెల్నెస్ అంటే ఏంటి? సో మనము ఈ ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? సో వెల్నెస్ అంటే మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్నెస్ అంటే ఒక నిర్వచనం కూడా ఇచ్చింది మనకి. సో అదేంటంటే మనిషికి శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండటమే వెల్నెస్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటాయో దాన్ని మాత్రమే మనం వెల్నెస్ అంటాం. సో అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఆబ్జెక్టివ్ వెల్నెస్. ఆహారమే ఔషధంగా కలిగి ఉండడమే వెల్నెస్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు అంటే నార్మల్ గా వెల్నెస్ అంటే బయట కొనుక్కొని దొరికే వాటిలోనే ఉంటది, కానీ అది ఏ రకంగా తీసుకోవచ్చు? సో ఆహారంలో మాత్రమే మనకు దొరుకుతుంది అనమాట. సో దాన్ని మనం ఫుడ్ రూపంలో తీసుకునేదాన్ని సో ఈ వెల్నెస్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ రైట్ సార్. సో అలాగే మన ఐకేర్ కి క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయండి. సో వాటి కోసం కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. సో మనకున్న సర్టిఫికేషన్స్, పోషర్ సర్టిఫికేషన్ ఉంది, అలాగే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది, అండ్ జిఎంపి సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఈ జిఎంపి సర్టిఫికేషన్ దేనికని ఇస్తారు? నాణ్యమైన మరియు నమ్మకమైన ఉత్పత్తులకు మాత్రమే ఈ సర్టిఫికేషన్ అనేది మనకి ఇస్తున్నారు. సో అలాగే మన ప్రోడక్ట్స్ ఎక్స్పెషల్లీ ఐకే మనకి 4 విధాలుగా పనిచేస్తుంది. అదేంటి ఏంటి అంటే కనుక ప్రివెంటివ్ గా పనిచేస్తుంది, అలాగే హోలిస్టిక్ గా పనిచేస్తుంది, ఆల్టర్నేటివ్ గా పనిచేస్తుంది, అండ్ కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది. సో ప్రివెంటివ్ అంటే ముందు జాగ్రత్తగా పనిచేస్తాయి అన్నమాట. సో అలాగే హోలిస్టిక్ అంటే పరిపూర్ణ ఆరోగ్యం కోసం, అంటే సంపూర్ణంగా ఒక మనిషి, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా పనిచేస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్
సో ఆల్టర్నేటివ్ అనేది ప్రస్తుతం మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే దానికి ఆల్టర్నేటివ్ గా మెడిసిన్ గా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అంటే ఇది వాడటం వల్ల మన శరీరంలో మిగతా అంటే ఒక ప్రాబ్లం కోసం మనం వాడుతున్నా సో మిగతా ప్రాబ్లమ్స్ ని కూడా రెక్టిఫై చేయడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ రైట్. సో ఇప్పుడు మనము ఐ కేర్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు దాకా వెల్నెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఐ కేర్ కోసం తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్ కన్సర్న్. ఇప్పుడు ఉమెన్స్ లో హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో స్త్రీ అన్ని రంగాల్లో కూడా మంచి పట్టు ప్రతి దాంట్లో కూడా ముందుగా ఉంటుంది, అన్నిటిలోని అవగాహనతో ఉంటుంది. సో కానీ తన ఆరోగ్యం పట్ల మాత్రం చాలా తక్కువ అవగాహనతో ఉంటుంది. ప్రస్తుతం మన సమాజంలో ఎక్కువ శాతం మంది స్త్రీలు గుండె జబ్బులతో మరణిస్తున్నారు. అలాగే అధిక బరువు, తీవ్రమైన ఒత్తిడి, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, అలాగే ఎముకలకి సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకప్పుడు 60 ఏళ్ళ ముసలి వాళ్ళు మోకాలు నొప్పులు వస్తున్నాయి అనేవారు. ఇప్పుడు ప్రతి ఆల్మోస్ట్ 30 years కే కాలు నొప్పులు అంటున్నారు, మోకాలు నొప్పులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అన్ని సమస్యలతోని బాధపడుతున్నారు. ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ క్యాన్సర్ తో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇంకా స్ట్రెస్, పీసీఓడి అండ్ ఒబిసిటీ, బీపీ, డయాబెటీస్ ఈ అన్ని సమస్యలతో కూడా బాధపడుతున్నారు. నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, డిడ్ యు నో 80% మహిళలు హార్మోనల్ ఇష్యూస్ తోనే బాధపడుతున్నారండి. అలాగే 68% జాయింట్ పెయిన్స్ తో. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టే. అలాగే స్ట్రెస్, ఈ స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ లోనే ఉంటుంది. పొద్దున్న లెగడంతో ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, క్యారేజీలు పెట్టాలి పిల్లలకి, ఇంట్లో అసలు ఇంకా ఒకరిని పంపిన తర్వాత ఒకరిని బయటకు పంపించాలి, మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేసి ఉంచాలి. వీటితో పాటు ఇంకా ప్రతి ఒక్క విషయంలోని కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క ఉమెన్ లో. ఓకేనా? సో ఇలాంటి వాటితో ఉమెన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. సో వీటి నుండి బయటపడడం కోసమే మన కంపెనీ మన మన కోసం నిజంగానే ఒక మంచి ఔషధం తీసుకొచ్చింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మన ఐ కేర్ లో సో ఈ విధంగా ఎవరైతే ఆందోళన పడుతున్నారో బయట మహిళలు ఆరోగ్యం కోసం, ఆరోగ్య సమస్యల కోసం, సో మన ముందుకి తీసుకొచ్చింది ఐ కేర్. సో ఐ కేర్ లో ఉండే ముఖ్యమైన 4 ఇంగ్రీడియంట్స్ కోసం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి 1 minute సార్. డియర్ ఫ్రెండ్స్, చక్కటి సెషన్ మనకి వెళ్తూ ఉంది కదా, ఒకసారి మీ బోత్ సైడ్స్ లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి మరలా లింక్ ఫార్వర్డ్ చేయండి, అటెండ్ అవ్వమని చెప్పండి. చక్కటి సెషన్ వినడానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూ మేడం. స్క్రీన్ కొంచెం కొంచెం బిగ్ చేయండి సార్, కింద దాన్ని ఉందిగా దాన్ని టచ్ చేయండి, ఫుల్ స్క్రీన్ చేయండి. సారీ సార్. సో ఇప్పుడు ఐ కేర్ లో ఉండే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ కోసం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కర్కుమిన్. సో ఈ కర్కుమిన్ దేనికి ఉపయోగపడుతుంది? దీన్ని పసుపు నుంచి తీసుకొస్తారు. సో ఈ కర్కుమిన్ అనేది పసుపు నుంచి తీస్తారు. పసుపు నుంచి మనం సేకరించుకొని దీనిలో ఏంటి అంటే గనక సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అంటే మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఇది మనకి చాలా మన బాడీకి కావాల్సిన ఫుల్ ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. సో నెక్స్ట్ ఇది ఏంటి అంటే మనకి అంతర్గత వాపుల్ని తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులన్నిటిని కూడా మనకి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే మనకి ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక అండ్ ప్రాణాంతక వ్యాధులు ఇప్పుడు ఇదివరకు అంటే వచ్చే చిన్న చిన్న సమస్యలే ఉండేవి. ఇప్పుడు ఏది వచ్చినా సరే ఇంకా లైఫ్ టైం మెడిసిన్ లాగా అయిపోయింది, లేకపోతే ప్రాణాలని హరించే జబ్బులే ఎక్కువ అయిపోయినాయి. సో వాటి నుంచి కూడా మనల్ని
ముఖ్యంగా క్యాన్సర్ మనం ఇందాక చెప్పుకున్నాం. సో వాటి నుండి మనల్ని కాపాడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బోస్వేలియా. సో ఇది వచ్చి మనకి సో ఇది ఏంటి అంటే మనకి గుగ్గిలం. సో అందరికీ తెలుసు కదండి గుగ్గిలం అనేది. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే గనక అంతర్గత వాపుల్ని బాగా తగ్గిస్తుంది. సో అలాగే ఎముకలకి సంబంధించిన వ్యాధులు. ఎముకలకి సంబంధించిన వ్యాధులు అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, సో ఇటువంటి అన్నిటికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి వెలేరియన్. ఇది చక్కటి నిద్రని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి చాలా మంది మాకు నైట్ నిద్ర పట్టదండి. ఎక్కువగా నేనైతే ఎక్కువగా ఉమెన్స్ లో ఉండే సమస్య ఇది చాలా ఎక్కువ వింటాను. సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే మాకు సరిగ్గా నిద్ర రాదు మేడం, అందుకే అండర్ ఐ వచ్చేస్తుంది. సో స్లీపింగ్ బాధతో చాలా మంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మన ఐ కేర్ ఉపయోగపడుతుందని ఈ ఇంగ్రీడియంట్ చెప్తుంది మనకి. సో నెక్స్ట్ వచ్చి శతావరి. సో ఈ శతావరి మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఇది హార్మోనల్ సంబంధించిన సమస్యలన్నిటిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ నెలసరి సమస్యలు ఇప్పుడు మోస్ట్లీ మెచ్యూర్ అవ్వడమే టైం సెన్స్ లేకుండా అవుతున్నారు. సో 9 years కే అవ్వడం మొదలైపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది 15 years కి మెచ్యూర్ అవ్వడము, తర్వాత నుంచి మంత్లీ మెన్సెస్ అనేది క్లియర్ గా ఉండడము అలా ఉండేది. ఇప్పుడు మెన్సెస్ సరిగ్గా రాకపోవడం, మోస్ట్లీ 2 months కి 3 months కి, కొంతమందికి అయితే ఇయర్లీ కూడా రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సమస్యలన్నిటిని కూడా ఈ శతావరి అనేది బాగా తగ్గిస్తుంది. అలాగే స్త్రీలలో వచ్చే 100కు పైగా సమస్యలన్నిటికీ కూడా, ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా ఇది నియంత్రించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్స్. సో అలాగే దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. సో సాఫ్రాన్ ఉందండి ఇందులో. సో సాఫ్రాన్ వచ్చేటప్పటికి మనకి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తుంది. అలాగే హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తుంది. ముఖ్యంగా మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సోర్సు. ఇది వచ్చి లక్ష్మణ ఫలం అంటారండి. ఇది హై బ్లడ్ ప్రెషర్ ని మనల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్. సో పీచ్ లో ఏంటి అంటే మనకి సో బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. సో అలాగే నల్ల నువ్వులు. సో నల్ల నువ్వులు వచ్చేటప్పటికి ట్రైగ్లిజరాయిడ్స్ అంటే అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటకు పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, అలాగే ఇది మన ఒబిసిటీతో ఎవరైతే ఉమెన్స్ బాధపడుతున్నారో, ముఖ్యంగా పొట్ట భాగంలో చాలా ఫ్యాట్ పెరిగిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా బ్యాడ్ ఫ్యాట్ అనేది కరిగించి బయటకు పంపించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వావిలాకు. సో ఇదేంటి అంటే హార్మోనల్ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరిచేటట్టు చేస్తుంది. సో నెక్స్ట్ నల్లేరు. సో ఈ నల్లేరు అనేటప్పటికి మనకి ఎముకల్లో ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మోకాలు నొప్పులు, సో ఈ అన్నిటికి కూడా ఈ నల్లేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సరస్వతి ఆకు. సరస్వతి ఆకు జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సరస్వతి ఆకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆమ్ల. ఆమ్ల అంటే పెద్ద ఉసిరి. ఈ పెద్ద ఉసిరి అనేది వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. సో ఇది ఇంకా దానికే కాదు, మనకి చాలా మెడిసినల్ గా మన హెయిర్ కి సంబంధించి కానీ చాలా అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉసిరి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అలోవెరా. అలోవెరా వచ్చి మన గట్ వెల్నెస్ కి చాలా ఉపయోగపడుతుందండి. సో జీర్ణాశయ ఆరోగ్యానికి, జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటన్నిటిని కూడా మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో చూడండి మన ఐ కేర్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. హార్మోనల్ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది, ఆస్టియో వెల్నెస్ కి ఉపయోగపడుతుంది, అండ్ కాస్మెటిక్ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది,
సైకలాజికల్ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది, అండ్ ఇమ్యూన్ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది, అండ్ గట్ వెల్నెస్ కి ఉపయోగపడుతుంది. చూడండి, అన్ని రకాల సమస్యలకి ఒక్కటే సొల్యూషన్ లాగా మన ఐ కేర్ పనిచేస్తుంది. సో హార్మోనల్ వెల్నెస్, ఈ పీసీఓడి, పీసీఓఎస్, సో ఇలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కటి కాస్మెటిక్ వెల్నెస్, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇమ్యూన్ వెల్నెస్, గట్ వెల్నెస్, సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్స్. సో చూడండి, ఇన్ని విన్నాక మన ఐ కేర్ ఎలా వాడాలి లేదంటే చాలా డౌట్స్ వస్తాయి. సో ఇది ఎవరెవరు వాడచ్చు, ఎవరెవరు వాడకూడదు, ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది, డయాబెటీస్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చండి, డయాబెటిక్ ఉన్నా సరే వాడచ్చు, అలాగే బీపీ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, అబౌవ్ 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వాడాలి అని మనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచే ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్, బిఫోర్ ఫుడ్ దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, భోజనానికి ముందుగా మనం దీన్ని యూజ్ చేయడం చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, దీన్ని వాటర్ తో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చా లేదా నార్మల్ గా వాడచ్చా. సో వాటర్ లోనే మిక్స్ చేసుకొని వాడచ్చు, లేదా నార్మల్ గా కూడా తీసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని యూజ్ చేయొచ్చా, ప్రెగ్నెన్సీ టైంలో వాడచ్చా లేదా అనేది మన డాక్టర్ ని కన్సల్ట్ చేసి యూజ్ చేసుకోవడం చాలా మంచిదండి. సో దీన్ని ఎన్ని ఎంఎల్ తీసుకోవాలి, రోజుకి ఒక 30 ml రోజుకి 2 times తీసుకోవాలండి. సో అలా యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కళ్యాణ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం అంటూనే బెస్ట్ గానే చెప్పారు కదా. సో ఎందుకని ఆ సమస్యలతోటి ఉన్నారు, అది వాడారు, అది ఇచ్చిన రిజల్ట్ అట్లా ఉంది కాబట్టి ఆ మేడం చక్కటి వివరణ. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇవ్వండి. మరి మేడం ఒక్కరే చెప్తున్నారా దీని గురించి, ఇంకెవరైనా చెప్తారంటే ఒక డాక్టర్ గారు కూడా మనతో మాట్లాడతాను అంటున్నారు. సారది కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే, Hello everyone, I'm Dr. Balu Polar, MD in Ayurveda, and I'm going to talk to you all about an amazing women wellness product from Indus Viva, Eye Care. Eye Care is a wellness-based nutritional supplement propelled with ancient Ayurvedic principles, specifically formulated for women above 35 years of age. సార్ ఏమంటున్నారంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి యాన్షియంట్ ప్రిన్సిపల్స్, అంటే మన పురాతన కాలంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ తోటి తయారైనటువంటి ఒక మోడర్న్ ప్రొడక్ట్ అండి ఇది ఐ కేర్. Are you stressed about hormonal problems? You know what impairment of hormones can lead to? PCOD, hypothyroidism, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, and diabetes. I have seen several women patients about 35 years of age in my clinical practice with complaints of menstrual irregularities, muscle weakness, joint pain, and severe anxiety with stress. During my extensive research on women health and wellness, I found that 80% of Indian women lead their lives without realizing about their impaired hormonal issues, where they require compulsory health assistance. 68% of women population over 35 years of age suffer from joint pain. Depressive stress disorders account for close to 42% of disability among women as compared to 30% among men. సో రీసెర్చ్ లో ఏం తేలిందంటే 80% ఆఫ్ ద ఉమెన్స్ రైట్ నౌ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో హార్మోనల్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఒక చిన్న ఒకటి రెండు హార్మోన్స్ కి సంబంధించిందేమో, ఏదైనా ఒక గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే
సెట్ అయిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ ఒక హార్మోనల్ ఇష్యూ ఒకటి స్టార్ట్ అయింది ఉమెన్స్ అంటే గనక అది ఎన్నో రకాల డిసీజెస్ కి కారణమవుతుందండి. అంటే ఒక స్త్రీ ఎదుర్కొనేటువంటి 98% సమస్యలకి మేజర్ ఇంపాక్ట్ అంతా హార్మోనల్ ఇష్యూస్ దగ్గరే ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో 80% పీపుల్ సఫర్ అవుతున్నారు, పర్టికులర్ ఉమెన్స్. అండ్ 68% ఉమెన్స్ జాయింట్ పెయిన్స్ తోటి సఫర్ అవుతారు. ఇందాక కళ్యాణి మేడం చెప్పారు, ఒకప్పుడు అమ్మమ్మలకి జాయింట్ పెయిన్స్ ఉండేవి, ఇప్పుడు అక్కలకి చెల్లెలు కూడా స్టార్ట్ అయింది. అంటే 30+ వచ్చిందంటేనే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అండ్ డిప్రెసివ్ స్ట్రెస్ మాట అండి. ఇప్పుడు బాల్యం నుంచే స్ట్రెస్ ఉందండి. ఎల్కేజీ నుంచి ఆడపిల్లలకి స్ట్రెస్. ఎందుకని? వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ రంగు వేసుకోవాలి, అబ్బా ఏమి పౌడర్ వాడాలి, ఏం సబ్బు వాడాలి, ఏ స్కూల్లో వెళ్ళాలి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఒక్కటి కాదండి. బాల్యం నుంచి వాళ్ళ బ్రతుకు జీవితం అంతా కూడా ఎవరొకరి చేతుల్లోనే ఉంటుంది. ఈ ఓవర్ స్ట్రెస్ 42% పీపుల్కి ఉంటుంది. ఇదేదో మనం చెప్తున్న లెక్కలు కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి ఒక సర్వే అండి ఇది. ఓకే, among men. Prescription-based medicine can only provide momentary and symptomatic relief to women suffering from such ailments. In addition to this, they also pose a lot of unwanted side effects. డాక్టర్ గారు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఉన్నాము, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వీటన్నిటికీ డాక్టర్లు ఉన్నారు కదా, టాబ్లెట్లు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. మనం అవి వాడొచ్చు. అవి దేని పనిచేస్తాయి అంటే సిమ్టమ్ మీద పనిచేస్తాయి. ఇఫ్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి అంటే మీకు పీసీఓడి ఉందంటే కనుక ఆడవాళ్ళలో దానికి ఒక టాబ్లెట్ ఉంటుంది, PCOS కి ఒక టాబ్లెట్ ఉంటుంది, పెయిన్స్ కి ఒక టాబ్లెట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒక టాబ్లెట్, బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కి ఒక టాబ్లెట్, ఇంకా థైరాయిడ్కి ఒక టాబ్లెట్, క్యాన్సర్కి ఒక టాబ్లెట్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జబ్బుకి ఒక టాబ్లెట్ ఉంటుంది. కానీ దాని పక్కనే సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దీన్ని మనం జీవితకాలం వాడలేము. మనము ఇటువంటి టైంలో కంప్లీట్ హెల్త్ కోసం ఐ కేర్ పట్టుకొచ్చామని చెప్తున్నారు. This wellness which provides comprehensive support for overall women's health. Eye care, a unique natural formulation with mouth-watering peach flavor derived from basics of Ayurveda, propelled with inhuman fusion, which is a patented blend of bioavailable curcumin that supports overall women's health because of its antioxidant and immune booster properties. Good days of Boswellia extract help manage muscle and joint disorders because of its anti-inflammatory properties. Age-old asparagus extracts help manage menstrual irregularities and support hormonal health. Valerian roots are traditionally known to support stress, balance mental health, and wellness in women. In addition to this, eye care also contains a host of herbal ingredients and nutrition to support pre- and post-menopausal issues, aches, and pains. It normalizes mood, improves digestion and metabolism, thus maintaining overall women's health. I would like to recommend you to consume 30 ml of eye care twice a day, half an hour before consuming food. Eye care is a 100% natural product and can be safely consumed by women above 35 years of age. ఇది చాలా రీసెర్చ్ తోటి మన దగ్గరికి వచ్చినటువంటి ఒక వండర్ఫుల్ న్యాచురల్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్. ఇది 100% న్యాచురల్. 30 ml రోజుకి ఉదయం భోజనానికి ముందు, రాత్రి భోజనానికి ముందు చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు. 35 సంవత్సరాలు దాటిన స్త్రీలు ఉంటే గనక ఇది మ్యాండేటరీగా వాడుకోవడం మంచిది. ఎందుకంటే 35 తర్వాత వచ్చేటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి ముందుగానే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇది మనకి చక్కగా పనిచేస్తుంది. ఓకే, ఇందులో ఒక చక్కటి ఇంగ్రీడియంట్ గురించి చెప్పారు కదా, కర్కుమిన్ అని, దాని గురించి ఒక వీడియో చూద్దాం. క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCL లోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణ
పసుపు నుంచి అంటండి దాన్ని రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి కొత్త టెక్నాలజీ 21st సెంచరీ టెక్నాలజీ నానో టెక్నాలజీ అంటారు. ఆ ఆ టెక్నాలజీ తోటి పసుపులో ఉన్నటువంటి కర్కుమిన్ అనే ఒక పదార్థాన్ని ఒక రీసెర్చ్ లో వాళ్ళు ఏం తేల్చారో చెప్తారు చూడండి. కీమో ఔషధాలు ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలు కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖ బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAi తో వాడితే పెద్దపేగు రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. సో ఇది ఒక రీసెర్చ్ ప్రొడక్ట్ అండి. కర్కుమిన్ అనేటువంటిది ఊరికే మనకి కలిపేయలేదు, చాలా రీసెర్చ్. ఇది కొత్తగా వచ్చింది వాళ్ళకి సంబంధించి. బట్ మన కంపెనీ ఆల్రెడీ బయోయాక్టివ్స్ అని ఉంటుంది, వాళ్ళు ఎప్పుడో రీసెర్చ్ చేసి పేటెంట్ హక్కులు తీసుకున్నటువంటి ఒక ఇంగ్రీడియంట్. ఓకే, ఇది చక్కటి వీడియో కూడా ఉందండి మనకి, ఇది కూడా చూద్దాం. న్యూస్ అనాలిసిస్ స్టేట్ 20. ఎలా ఉండింది ఈ రోజు? లుక్ మిసెస్ రవి, హార్మోన్స్ మార్పు వల్ల 35 సంవత్సరాలు నిండిన ఆడవారిలో స్ట్రెస్ అనేది సర్వసాధారణం. టేక్ కేర్. ఐ కేర్. ఆడవారి ఆరోగ్యానికి ప్రకృతి మాత మనకి ఆయుర్వేదం ద్వారా ఇచ్చిన గొప్ప బహుమతి. ఐ కేర్ ఫ్రమ్ ఇండస్ వివా. న్యూస్ అనాలిసిస్. ఇది ఒక చక్కటి ప్రొడక్ట్ అండి మనకి ఉమెన్ హెల్త్ కి. సో అటువంటి అవేర్నెస్ మనకి ఇచ్చినటువంటి కళ్యాణి గారికి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ, అండ్ ఇంత చక్కటి ప్రొడక్ట్ మనకు అందిస్తున్న వాళ్ళు ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు. దీని యొక్క రీసెర్చ్ అంతా కూడా మనకి బయో యాక్టివ్స్ అని ఉంటుందండి జపాన్ లో. మనం అక్కడ దీని రీసెర్చ్ చేస్తాము. ఇందులో చాలా ఇంగ్రీడియంట్లు పేటెంట్ హక్కులతోటి మన ఐకేర్ లో కూడా ఉన్నాయి. సో ఇదే ఐకేర్ మేడం వాడి హెల్త్ తీసుకుని చక్కటి ప్రమోషన్ లో కూడా ఉన్నారు. మేడంని అడుగుదాం అసలు ఆవిడకి జరిగిన ఒక చిన్న బెనిఫిట్. ఒకసారి కళ్యాణి మేడం, ఒకసారి కేర్ మీరు వాడిన తర్వాత మీరు పొందిన హెల్త్ ఏంటో ఒకసారి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా సార్, నార్మల్ గా హార్మోనల్ ఇష్యూస్ వాటి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొని వచ్చిన అమ్మాయిని. ఎలా అంటే నాకు స్టిల్ నో మ్యారేజ్ అయ్యి ఇది 18th ఇయర్. సో పిల్లలు లేరు. నాకు ఇప్పుడు నేను ఏంటి అంటే పిల్లల కోసం ఆలోచించడం పక్కన పెట్టి ఫస్ట్ నాకు పీరియడ్స్ కంటిన్యూ వస్తే చాలు అనుకునే సిచ్యువేషన్కి వచ్చాను. సో అలాంటి అమ్మాయికి 4 years పీరియడ్స్ లేని టైంలో నేను మన పల్స్ వాడగానే ఫస్ట్ టైం పీరియడ్ రావడం జరిగింది. సో అసలు నేను కాదు, ఫస్ట్ నా కుటుంబం మొత్తం చాలా ఆనందించింది ఆ ఫస్ట్ టైం పీరియడ్ రాగానే. ఎవరైనా ఆ టైంలో పెయిన్ ఫీల్ అవుతారు, అలా ఉంటారు, కానీ పీరియడ్ వచ్చిందని అందరూ ఆనందించారు. సో తర్వాత మన ప్రోడక్ట్స్ కంటిన్యూస్ గా ఇంక ప్రతిదీ వాడడం నేను మొదలు పెట్టాను. ఇప్పటికి స్టార్ట్ చేసి 5.5 years అవుతుంది. సో నేను పల్స్ కి ముందు 105 kgs ఉండేదాన్ని. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రోడక్ట్స్ కంటిన్యూ చేయడం మొదలు పెట్టాక సో 64 kgs స్టిల్ నో అదే వెయిట్ కంటిన్యూ అవుతున్నాను. సో నెక్స్ట్ ఐకేర్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. ఐకేర్ స్టార్ట్ చేశాక నేను చాలా బెనిఫిట్స్ అన్నమాట మంత్లీ రావడం అలవాటు పడింది. సో నెక్స్ట్ బాడీలో ఉన్న బ్యాడ్ ని పంపించడం చాలా క్లియర్ గా, అది ఎలిమినేట్ చేస్తుంది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నాకు నార్మల్ గా నైట్ ఏసీలో పడుకుంటే పొద్దున్న లేసి ఒక 30-40 తుమ్ములైనా తుమ్మేదాన్ని. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, నాకు హ్యాపీగా ఉంటున్నాను.
బాడీకి అలసట తెలియట్లేదు. ఎంత వర్క్ చేసినా సరే బాడీకి అలసట లేకుండా మళ్ళీ డే డే 1 ఎలా ఉంటానో అలాగే నెక్స్ట్ డే కూడా అలానే ఫ్రెష్ ఫీలింగ్ తో ఉంటాను ఎంత వర్క్ చేసినా. సో ఇవన్నీ కూడా నిజంగా మన ప్రోడక్ట్స్ తోనే నాకు సాధ్యం అయ్యింది. సో నేను థ్యాంక్ యూ. గమనించుకున్నాను. ప్రతిదీ కూడా అర్థమవుతుంది. నన్ను చూసిన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అర్థమవుతుంది. సో అందుకే నేను చాలా ఈజీగా ప్రోడక్ట్స్ ని రిటైల్ చేసుకోగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సార్ నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం థ్యాంక్ ఇచ్చినందుకు. యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. నేను కళ్యాణ్ గారిని దగ్గరుండి చూస్తానండి చాలా సంవత్సరాల నుంచి. ఆవిడ నేను కలిసి ఒక 2-3 కాస్మెటిక్ కంపెనీలు కూడా వర్క్ చేసాం. నేను అప్పుడు కళ్యాణి గారిని చూసాను, ఇప్పుడు కళ్యాణి గారిని కూడా చూస్తాను. కళ్యాణి గారు ఒక మాట చెప్పారండి. యాక్చువల్గా ఈ రోజుల్లో మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి, మా అమ్మాయికి ఆ జాబ్ వచ్చిందండి, మా అమ్మాయికి ఈ జాబ్ వచ్చిందండి, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి అనే రోజుల నుంచి మా అమ్మాయికి డేట్ రెగ్యులర్ గా వస్తుందని చెప్పుకునే రోజులకు వచ్చామంటే అది ఎంత ప్రాధాన్యత అయిందో ఒకసారి ఆలోచన. ఈ రోజు మన పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం, పర్టికులర్ గా ఆడపిల్లలు. ఒకవేళ మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గనక వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకోండి. తండ్రి అయినా సరే మాట్లాడొచ్చు, అన్న అయినా సరే మాట్లాడొచ్చు, తమ్ముడు అయినా సరే మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే అసలు వాళ్ళు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లేదు. సో అటువంటి ఆడపిల్లల్ని దగ్గరికి తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు అడగండి. ఎందుకని స్కూల్ డేస్ నుంచి కూడా ప్రెజర్ లో ఉంటున్నారు వాళ్ళు. ఒత్తిడి, చదువు చదువు చదువు, తల దించు, ఇక్కడ దించిన తల అక్కడ ఎత్తాలి, మరలా నువ్వు అక్కడ మళ్ళీ ఇక్కడ అంతే. ఫిక్స్ మాటండి. ఇంకా వాళ్ళ బర్త్డేకి ఏం కొనుక్కోవాలా, ఏం తినాలా, ఎవరితో మాట్లాడాలా, అబ్బా ఒక్కటి కాదండి బాబు. అటువంటి ఆడపిల్లలతో ఒకసారి మాట్లాడదాం మనం. ఒకవేళ మనం కేర్గా చూసుకుంటున్నా ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి మన ఇంటి ఆడబిడ్డ దాకా వస్తాయి. ఇలా వంశపారంపర్యంగా ఏమన్నా వస్తున్నాయేమో, సంక్రమిస్తున్నాయేమో చెక్ చేయండి. పిల్లలు చబ్బీగా ఉన్నారని మురిసిపోకండి, వాళ్ళు ఒబిసిటీలో ఉన్నారేమో జాగ్రత్త పడండి. టీవీ దగ్గరగా చూస్తున్నారు కదా చూసుకొని అనుకోకండి, కళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో చూడండి. మా అమ్మాయికి ఫోన్ ఇస్తే చాలండి, ఇంకా ఎన్ని గేమ్లు ఆడుతుందోనండి. అక్కడ కనిపెట్టండి ఏమన్నా డిప్రెషన్లో ఉన్నారేమో. ఇవన్నిటి నుంచి బయటపడడానికి మన పిల్లలకి వెల్నెస్ అవేర్నెస్ అవసరం. మనం ఉద్యోగాల గురించి, మార్కుల గురించి మాట్లాడే మనం వాళ్ళ హెల్త్ గురించి కూడా మాట్లాడాలి. 2 పూట్ల మోషన్ వెళ్తుందా, యూరిన్ నొరగ రాకుండా ఉందా, ఎక్కువ దూరం నడవగలుగుతున్నారా, సూర్యుని లేవగానే చూడగలుగుతున్నారా, అన్ని చెక్ చేద్దాం. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రతిరోజు మనం ఈ 7 PM లో మాట్లాడుకోవడానికి చక్కటి వేదిక. ప్రతిరోజు ఎక్కువ మందిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాను. నేను ఒక్క టెస్టిమోనియల్ చెప్పి మన సీనియర్ని ఇన్వైట్ చేస్తాను. ఒక 7 months బ్యాక్ ఒక మేడం ద్వారా మన ప్రొడక్ట్లు వాడి 3rd stage క్యాన్సర్ నుంచి బయటపడి ఆవిడ్ని చూసిన ఒక తల్లి ఈ ఐ కేర్ వాళ్ళ కూతురికి వాడడం స్టార్ట్ చేసింది. మ్యారేజ్ అయిన 7 years వరకు పిల్లలు లేరు, చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగారు వాళ్ళు, బట్ ఉపయోగం లేదు. ఇంకా ఆల్మోస్ట్ హోప్స్ పక్కన పెట్టిన టైం. ఆ టైంలో ఒక కేర్ వాడడం స్టార్ట్, ఓన్లీ సింగిల్ కేర్ అండి, మళ్ళీ 2 ప్రొడక్ట్ కూడా వాడలేదు, ఒకే ఒక్క కేర్ వాడిన 4 months తర్వాత కన్సీవ్ అయింది తను. 4 months తర్వాత కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ నాకు వచ్చిందండి. ఫస్ట్ కాలే నాకు వచ్చింది, బాబు ఈ రోజు అంటే ఆవిడ నేను ఆవిడ ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. ఈరోజు ఆవిడ నాతో అన్న మాట ఏంటంటే, బాబు నీకు మేనల్లుడో మేనకోడలో వచ్చేలా ఉందని ఫోన్ చేసింది. అంటే ఎంత అడాప్టింగ్ ఉందో ఒకసారి ఆలోచించండి. చెల్లి కన్సీవ్ అయింది నాన్న, బాగుంది ఇప్పుడు, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే వాళ్ళు అసలు మెడిసిన్ వాడరంటండి, ఇంగ్లీష్ మెడిసిన్. చాలా వెక్స్ అయిపోయాం బయట. ఇప్పుడు అమ్మాయి 9th month అండి, మొన్నే ఫోన్ చేశారు. 9th month టిల్ డేట్ కేరే వాడుతుంది, 9th month కూడా కేర్ వాడుతుంది మిత్రమా. మొన్న నాకు డౌట్ వచ్చి, ఎందుకన్నా మంచిదమ్మా 9th month కదా స్టాప్ చేయండి అని చెప్పి. అట్లాగే తను ఒక 4 days స్టాప్ చేస్తే చాలా నీరసంగా ఉందని మరలా ఫోన్ చేశారు. ఆ డాక్టర్ని అడిగారంట, పర్వాలేదు ఆ డెలివరీ వరకు కంటిన్యూ చేయమన్నారంట. అంటే ఎంత న్యాచురల్ ప్రొడక్ట్ ఆలోచించండి, ఎంత న్యాచురల్ ప్రొడక్ట్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ జోలికి అసలు వెళ్లకుండా ఫుడ్ని సరి చేసుకుంటూ వాళ్ళు ఒక డైట్ లో ఉంటూ మన కేర్ని నమ్ముకుంటూ ఈ రోజు 9th month వరకు సాగిపోయారంటే కేర్ లో ఎంత ఉందో ఆలోచించండి. ఇలాంటి టెస్టిమోనియల్స్ ప్రతిరోజు చాలా మీరు వింటూనే ఉంటారు.
ప్రతిరోజు 7 పిఎంకి మీరు అటెండ్ అవ్వండి. ఫస్ట్ మీరు హెల్త్ గురించి తెలుసుకోండి, మీ కుటుంబానికి హెల్త్ని పంచండి, తద్వారా సమాజాన్ని మనం పంచుతాం. మనం ఈరోజు ఈ యొక్క చక్కటి సెషన్లో మనకి మరికొన్ని మనకి ఇక్కడ సైదులు సార్ అండి, ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారండి సార్? ఉన్నారు సార్. సార్ వీడియో ఆఫ్ ఉంది సార్. మళ్ళీ తను బయట ఉన్నాడేమో. ఒకసారి నాగరాణ మేడం కాల్ చేయండి, తను ఏమన్నా అవైలబుల్ ఉన్నాము. సారు డాక్టర్ గారండి, ఆయనకు సంబంధించి కిడ్నీలో స్టోన్ అంట. మామూలుగా కిడ్నీలో స్టోన్కి బ్లాస్ట్లు, సర్జరీలు, బోల్డ్ కదా. నేచర్కి ఒక లక్షణం ఉందండి. నేచర్ సార్ వచ్చారు మనకి. సార్ వచ్చారు. వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ చేయండి సార్. చేయండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. అక్కడ మైక్ సింబల్ ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఇచ్చాను. సార్ వెల్కమ్ సార్, నమస్కారం. ఓకే సార్, నమస్కారం సార్. మీరు ఏం చేస్తుంటారండి? ఆర్ఎంపీ డాక్టర్ సార్ గారు? ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఓకే, ఎక్కడి నుంచి అండి? నల్గొండ డిస్ట్రిక్ట్ గుర్రంపూడి మండలం. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఫీల్డ్ లో? సార్ 25 years. 25 years నుంచి అల్లోపతి మందుల్ని ప్రజలకి సజెస్ట్ చేస్తున్నారు. అవును సార్. రీసెంట్ గా మా ప్రొడక్ట్ వాడారని తెలిసింది, వాడుతున్నారని తెలిసింది. వాడినాం సార్, వాడినాం ఆల్రెడీ. మా స్టోన్స్ కి వాడినాము ఆల్రెడీ. వాడితే కంపల్సరీ 7.7 ఉండే సార్. అయితే మన ఐపాల్స్ వాడితే ఆల్రెడీ స్టోన్స్ వచ్చేసింది సార్. బ్లాడర్ లో ఉండే ఆల్రెడీ స్టోన్స్ వెళ్ళొచ్చింది. 5.4 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఓకే, కరిగిపోయింది సార్. ఇది ఇప్పుడు ఎవరికండి? మీకేనా లేకపోతే పేషెంట్ ఎవరండి? పేషెంట్ సార్, మంగా అని పేషెంట్ సార్. మా పేషెంట్ కి అసలు వీడియో కాల్ మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మాయి లేదు సార్, బయటికి పోయింది. ఓకే, పర్వాలేదు. మాట్లాడు. మనం సార్ చెప్పేది కన్సిడర్ చేయాలండి. ఎందుకని 25 years నుంచి ఏంది ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు సార్? అల్లోపతి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. యాక్చువల్గా అల్లోపతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయుర్వేదాన్ని కానీ న్యాచురోపతి కానీ అంత తొందరగా నమ్మరు. కానీ తన పేషెంట్ కి, మంగా అనే ఒక పేషెంట్ కి స్టోన్స్ కి సంబంధించి ఇచ్చారు. ఆ స్టోన్స్ కూడా చాలా చక్కగా కరిగి బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడక్ట్లు మీరు చాలా సంతోషిస్తారు సార్ వాళ్ళు. ఓకే సార్, వాళ్ళు ప్రొడక్ట్ వాడి చాలా సంతోషిస్తారు, మంచిగా పర్వాలేదు అని చెప్తారు సార్. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా తెచ్చుకుంటా అంటారు ప్రొడక్ట్. మేము ఇంతకు ముందు వేరే కిడ్నీ డాక్టర్ చూపిస్తే అది బాగా పెయిన్స్ వచ్చి తక్కువ కాలేదు సార్. అయితే మన ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే బ్లాడర్ లో ఉండి వచ్చేసింది స్టోన్స్. సంతోషం. ఒక స్టోన్స్ వచ్చి ఒక స్టోన్స్ సైజ్ తగ్గింది ఒక కిడ్నీలో. ఓకే, బాగా సంతోషం వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లాగే ఇంకా చాలా మంది కుటుంబాలకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు మరింత రాణించాలని ఒకసారి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? ఏ డాక్టర్లు వినరని చెప్పుకుంటున్నాం మొన్నటిదాకా. ఇదిగో ఈ స్క్రీన్ నిండా డాక్టర్లే ఉన్నారు. మరి వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా మనకెందుకండి? మనం కూడా ముందుకు వెళ్ళచ్చు. సో మనకి ఈరోజు సెషన్ గురించి మన ముందు పర్ల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు మేడం గారు. మేడం గారు కూడా ఒక ఉమెనే. ఈ ఐ కేర్ ఉమెన్ కి ఎంత అవసరం అనేది, ఈ హెల్త్, ఈ వెల్నెస్ ఎంత సమాజానికి అవసరం అనేది మేడం గారి మాటల్లో విందాము. మేడం గారు కూడా మీలాంటి ఒక కామన్ ఉమెనే, హైదరాబాద్ నుంచి. ఆవిడికి ఒక కుటుంబం, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అయినా సరే తనకంటూ సొసైటీలో ఒక నేమ్, ఫేమ్, ఒక పేజీ ఉండాలని ఇండస్ట్రీలో ఎంచుకున్నారు. చక్కగా టీంని లీడ్ చేస్తూ ఉన్నారు. వందల కుటుంబాలకు ఆరోగ్యాన్ని పంచుతూనే వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకునేలాగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్ గా కూడా ఉన్నారు మేడం. ఒకసారి మేడం గారికి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈరోజు అసలు నీట్ అండ్ క్లియర్ ప్రెజెంటేషన్ మేడం. అసలు వండర్ఫుల్, ఎంత బాగా హ్యాపీ అనిపించింది మేడం. కళ్యాణ్ మేడం, ఒక్కసారి మేడం హార్ట్ ఇద్దామండి. తను అంటే కాస్మెటిక్ గురించి కూడా మేడం ట్రైనింగ్ ఇస్తుంది, కానీ అసలు ఎంత బాగా చెప్పిందో, చక్కగా క్లియర్ గా, అసలు ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా, అందరు ఈజీగా ప్రాక్టీస్ చేసే విధంగా ఉంది. వండర్ఫుల్ మేడం. ఇట్లానే ఇంకా మీరు సెషన్ తీసుకొని ఎంతో మంది గైడెన్స్ ఇవ్వాలని
కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మహిళ ఎదుర్కొని ప్రాబ్లం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్క సమస్య అనేది ఫస్ట్ టచ్ చేస్తుందంటే ఉమెన్ అని చెప్పొచ్చు. ఒక ప్రాబ్లం అని కాదు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. ఈ రోజు ఉమెన్ 10 మెంబర్స్ టచ్ చేస్తే 10 ఉంటున్నారు ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రకారం. మేడం ఒక మాట చెప్పింది, అసలు ముసలి వాళ్ళు అయితే కింద కూర్చోట్లేదు, కానీ ఇప్పుడు ఏతో సంబంధం లేకుండా 20-30 వచ్చిందంటే కింద కూర్చోవడం లేదు. అట్లా బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నిద్ర సమస్య, అసలు ఈ రోజు నిద్ర సమస్య అంటే అసలు ఏతో సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్ నుంచే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం. దానికి వండర్ఫుల్ సొల్యూషన్ మన ఒక ఐ కేర్ అనమాట. అలాగే ఇంకా మామూలుగా చిన్నగా చెప్తున్నారు క్యాన్సర్స్ అని లేడీస్ లో. ఎందుకు ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏంటి అంటే ఈ యొక్క కార్సియోజెనిక్ ఇవన్నీ సంబంధించి ఒక నాప్కిన్స్ వాడడం వల్ల క్యాన్సర్స్ అనేది 100 మెంబర్స్ కు రావడం అనేది కామన్ గా జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక 35 ఇయర్స్ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఉంటారు లేడీస్. మరి లేడీస్ కి వస్తుందంటారా అంటే ఈ రోజు పుట్టిన పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటి ఒక ప్యాంపర్స్ అలాంటివి వాడుతున్నారు కదా, వాళ్ళకి కూడా 100% చూడండి. ఒక 35 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి వస్తాయి. అంటే కార్సియోజెనిక్ ఆల్రెడీ మన ఇంట్లోకి వచ్చేసినాయి, వాడుతున్నాం, మన జీవితంలో భాగం అయిపోయినాయి. కాబట్టి యాంటీ క్యాన్సర్ సపోర్ట్ కింద మన ఐ కేర్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఒక్క మహిళకి అత్యవసరమే ఈ యొక్క ఐ కేర్ అనేది. మేడం చెప్పింది, ఈ అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఒక 9 ఇయర్స్ కి మెన్స్ట్రుయేషన్ సైకిల్ వచ్చేస్తుంది. ఏజ్ తో సంబంధం లేకుండా మనం ఆర్గాన్స్ కోల్పోతున్నాం, క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఇంకా ఇయర్స్ కూడా ఈరోజు మెన్స్ట్రుయేషన్ సైకిల్ రాని పరిస్థితి. మన పిల్లలు ఎంతో మంది బాధపడుతున్నారండి సమాజంలో. మరి అలాంటి వాళ్ళకి ఎంతో మందికి మన ఒక ఇన్ఫర్మేషన్ అందాలి. ఎందుకు ఇవన్నీ కారణాల చేత ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. ఇవన్నీ కారణాల చేత మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా రావడం జరుగుతుంది. ఎందుకు వస్తాయి ఆడపిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మనకేంటి అంటే ఆడపిల్ల వంగి ఊడ్చాలని చెప్పి, వంగి ఉతకాలని చెప్పి, దంచాలని చెప్పి ఇలాంటి అన్ని కూడా మనకి అలవాటు చేయడం జరిగింది అనమాట. ఎర్లీ మార్నింగ్ వాకిట్లో ఊడవడం, దానివల్ల సూర్యరశ్మి వస్తుంది. ఎర్లీ మార్నింగే పొద్దు అంటే రాకముందుకే బయట ఊడవాలని చెప్పి, అలాంటి చేతులకు ఎక్సర్సైజ్ ఇవన్నిటి కూడా మనకి అలవాటు చేయడం జరిగింది మన యొక్క పెద్దవాళ్ళు. కానీ ఇవన్నిటికీ మనం ఇప్పుడు దూరంగా ఉన్నాం కాబట్టి కామన్ గా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాం కదా. అవును, ఈజీ లైఫ్ స్టైల్లో అంటే ఎంజాయ్మెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నాం కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేది కామన్ గా వచ్చేస్తున్నాయి. మరి ప్రొటెక్షన్ ఏమన్నా ఉందా అంటే ప్రొటెక్షన్ కోసమే మనకు ఐ కేర్ అనేది సియాంజాస్ డిజైన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యం కోసం తెలుసుకోవాలి, ఆరోగ్యవంతమైన ఫుడ్ కోసం తెలుసుకోవాలి, హ్యాబిట్స్ కోసం తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే భర్తతో పాటు సంపాదించినట్టే తెలుసుకోవడం వల్ల. ఎందుకు సంపాదించినట్టు తెలుసుకోవడం సంపాదించినట్టు ఏ విధంగా అవుతుంది అంటే భర్త కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు, మనకి ఈ యొక్క కేర్ లేకపోవడం వల్ల ఆ సంపాదన అంతా హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. మరి కాన్షియస్ లేడీస్ ఉండడం వల్ల హాస్పిటల్ వెళ్ళకుండా కాపాడినట్టు సంపాదించినట్టే కదండి. అవునా, కంపెనీ ఇండస్ట్రీ అనమాట. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. అలాగే అలా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఇండస్ట్రీ వాళ్ళు. లేడీస్ తో జెంట్స్ తో సమానంగా మన ఇంట్లోనే వాళ్ళతో పాటు మన సమయాన్ని ఉపయోగించుకొని మనకు వర్డ్ ఆఫ్ మౌత్ ను ఉపయోగించుకొని ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచుతూ మనకు కావాల్సిన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశము వాళ్ళతో పాటు మనకు కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండి. లేడీస్ కి జెంట్స్ కి ఏంటి అంటే ఖచ్చితంగా ఇంత ఇన్కమ్ అనేది సంపాదించి పెట్టాలని ఖచ్చితంగా ఉంటుంది ఇంటికి, కానీ లేడీస్ కి అలా ఏమీ ఉండదు. ఖచ్చితంగా మన మీద ఇంత సంపాదించాలని ఏం విధించడం అనేది ఉండదు కదండి. ఎంత వచ్చినా హ్యాపీయే కదా. అట్లా మన ఫ్యామిలీని చూసుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటూ అన్ని చూసుకుంటూనే ఎంతో మందికి అందరికి కావాల్సిన
ఆరోగ్యాన్ని పంచుతూనే మనకు కావాల్సిన ఇన్కమ్ ని సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఒక వండర్ఫుల్ అవకాశం మీ దగ్గరికి ఈరోజు ఫ్రెండ్ ద్వారానో రిలేషన్ ద్వారానో మీకు ఈ యొక్క దీని గురించి మీరు తెలుసుకోవడం జరిగింది. దీని గురించి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి కూడా ఇంకా డెప్త్ మీరు తెలుసుకోండి. ఈ కంపెనీ గురించి కానీ ఇంగ్రీడియంట్స్ గురించి కానీ చూడండి ఎంత కేర్ అనేది. 9th మంత్ వరకు అసలు మెడిసిన్ ఇవ్వరండి, 7th మంత్ వరకే మెడిసిన్ ఇస్తారు ప్రెగ్నెన్సీలో. అలాంటిది 9th మంత్ కూడా మీరు వాడుకోవచ్చు అని చెప్పారంటే చూడండి ఎంత సేఫెస్ట్. మేడం మరీ చెప్పింది ఏంటి అంటే పేటెంటెడ్ ప్రొడక్ట్స్, క్లినికల్ ట్రయల్స్ జరిగినవి ఎవరిపైన అంటే మన ఒక జనాల పైన, పేషెంట్స్ పైన క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. చూడండి అంత సేఫెస్ట్ కాబట్టి అంత డెలివరీ వరకు కూడా మనం వాడడం జరుగుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ మన చేతిలో ఉండడం జరిగింది. సేఫెస్ట్ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉండడం జరిగింది. మేడం ఇంకో మాట చెప్పింది ఏంటి అంటే 35 years అబోవ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు చిన్నపిల్లలకే వస్తున్నాయి. ఏమి అభ్యంతరం మీరు అనుకోకుండా ఖచ్చితంగా మీరు వాడండి పిల్లలకైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా అని చెప్పడం జరిగింది. చూడండి అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్, సేఫెస్ట్ ప్రొడక్ట్ మన చేతిలో ఉన్నాయి. మరి ఇలాంటి ఒక సమాచారాన్ని అమ్మకి, చెల్లెకి, అక్కకి, మీ యొక్క వైఫ్ కి, జెంట్స్ కి అయితే మరి పంచుదామా? మరి ప్రతి అమ్మకి ఐ కేర్ ని అందిద్దామా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అలా నేను మహిళగా స్టార్ట్ అయ్యి ఈరోజు మా ఇంట్లో పనులు చూసుకుంటానే ఆ విధంగా ఎంతో మందికి ఆరోగ్యం గురించి చెబుతూనే ఈరోజు నేను 32 lakhs ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరిగింది. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది ఇంకా ఏది డిస్టర్బ్ అవ్వకుండా, ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండానే ఎంతో మందికి ఆరోగ్యం అందించడం వల్ల ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఎంతో మంది నా వల్ల ఇన్కమ్ తీసుకుంటుంటే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి సైదుల్ సార్ వాళ్ళు వాడి బెనిఫిట్ తీసుకుంటాను ఎంత హ్యాపీ అనిపించిందంటే, తను ఓవర్ పెయిన్ తోటి ఉంది, అసలు హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వెంటనే ఆపరేషన్ చేయించుకుంటుందా ఏంటి అయ్యో అని ఎంతో టెన్షన్ పడ్డాను. కానీ ఈరోజు ఆ గుడ్ న్యూస్ తెలిసింది. చూడండి ఒక అమ్మ, ఒక పిల్లలే కాని వాళ్ళకి ఈరోజు మన ఐకేర్ వల్ల ప్రెగ్నెన్సీ అందిందంటే, కొన్ని సంవత్సరాల పాటు ఈ రోజు మెన్స్ట్రుయల్ సైకిల్ రాంది ఈ యొక్క ఐకేర్ వల్ల, ఈ యొక్క ప్రొడక్ట్స్ వల్ల ఈ రోజు మెన్స్ట్రుయల్ సైకిల్ వస్తుంది అంటే ఎంత హ్యాపీనెస్ అండి. ఇలాంటి ఎంతో హ్యాపీనెస్ ని ఇస్తుంది ఈ యొక్క ఇండస్ట్రీ అన్నమాట. అంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ మూడు కూడా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కీనోట్ అండి. మేడం కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఈరోజు చక్కటి సెషన్ అండి. మనకి ఈ సెషన్ ని దగ్గరుండి కండక్ట్ చేసిన మన సఫైర్ ఎగ్జిక్యూటివ్ బోగస్ ఉన్నాన్ సార్ కి, అండ్ ఇది ప్రతి కుటుంబానికి అవసరం ఈ ఎడ్యుకేషన్ అని మనం ముందుకు నడిపిస్తున్న మన మెంటర్ గారికి, ఈ రోజు చక్కటి సెషన్ మనకి అందించిన రూబ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణి గారికి, అండ్ వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారికి, అండ్ కీనోట్ ఇచ్చిన మన మేడం గారికి, అంతకు మించి ఓపిక్గా మీ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ పెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక చిన్న చక్కటి మాట తెలుసుకుని ఈరోజు మనం వైండ్ అప్ చేద్దాం. మీకు ఏదైనా ఒక బంగారం దొరికింది అనుకోండి రోడ్డు మీద, మీరు దాన్ని గుర్తుపట్టగలరా? అది బంగారమా, రోల్డ్ గోల్డా? తెలియదు. మనం ఎవరి దగ్గర పట్టుకెళ్తారు? ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాలి. గోల్డ్ స్మిత్ మాత్రమే ఇది గోల్డా కాదనేది నిర్ణయిస్తాడు. అంటే ఒక విలువైన వస్తువు యొక్క విలువ ఎక్కడైతే విలువ పెరుగుతుందో అక్కడే మనం ఉండాలి. మీరు ఐ కేర్ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఈ కేర్ ఎవరికి అవసరమో వాళ్ళకి చెప్పండి. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో సఫర్ అవుతున్న వందల వేల మంది ఉన్నారు. ఫస్ట్ అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, వాళ్ళ నుంచి ఇంకొకరికి చేరుకుందాం. మన బంగారం విలువ మనకి తెలిస్తేనే పక్క వాళ్ళకి గట్టిగా చెప్పగలుగుతాం. సో అటువంటి బంగారం మీ చేతుల్లో ఉంది, దాని రేటు కూడా పెరుగుతూ ఉంది. దాన్ని చక్కగా ఒడిసి పట్టుకోండి. మీ జీవితాలు ఇండస్ట్రీ ఒక పార్ట్గా చేసుకుని మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదే కంపెనీ ఓకే బాగుంది, ఇది వెల్నెస్ సెక్టర్ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అనిపిస్తే కనుక, మనకి వెల్నెస్తో పాటు మైండ్ సెట్ కూడా చాలా అవసరం. మీ మైండ్ సెట్ని మార్చుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక ప్రతిరోజు ఉదయం 5 AM ఒక చక్కటి సెషన్ మెంటర్ గారు మనకు అందిస్తున్నారు.
అక్కడ ఎలాగ జీవించాలి, ఎలాగ ఆలోచించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఉదయం 5 AM కి మనకి చక్కగా చెప్తున్నారు. వీలైతే మాత్రం రేపు ఉదయం 5 AM కి అక్కడ అటెండ్ అవ్వండి. మళ్ళీ రేపు సాయంత్రం 7 PM కి మరొక బెస్ట్ ప్రెజెంటేటర్తో మరొక ప్రొడక్ట్తో మళ్ళీ మనం కలుద్దాం. అందరి వరకు శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్. మీకే వస్తుంది సార్.